గాడి తప్పిన ఆహారపు అలవాట్లు కావచ్చు, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన మూలంగా కావచ్చు. ఇవాళ మనలో చాలా మందికి పొట్టలో అల్సర్లనేవి పెద్ద సమస్యగా మారుతున్నాయి. అల్సర్ల మూలంగా పొట్టలోని సున్నితమైన మ్యూకోజా పొరకు అక్కడక్కడ చిరుగులు ఏర్పడడంతో తరచూ తీవ్రమైన నొప్పి, మంట వేధిస్తూ ఉంటాయి. ఆహారం తీసుకున్న తర్వాత ఈ అల్సర్ల బాధలు మరింత తీవ్రంగా మారుతూ ఉంటాయి. పొట్టలో వేధించే అల్సర్లకు చికిత్స, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆధునిక జీవనశైలి, గాడి తప్పిన ఆహారపు అలవాట్ల వల్ల ఇవాళ మనలో చాలామందిలో పొట్టలో అల్సర్లనేవి పెద్ద సమస్యగా మారుతున్నాయి. మన పొట్ట లోపల సంచికి అక్కడక్కడ చిరుగుల్లాగా ఎర్రగా కనిపిస్తున్నవే అల్సర్లు. పొట్టలో ఆహారాన్ని జీర్ణం చేయాల్సిన ఆమ్లం ఈ చిరుగుల నుంచి పొట్ట కండరాలను తాకుతూ ఉండటంతో మనకు పొట్టలో మంట, నొప్పి, వేదన వంటి బాధలు అనుభవంలోకి వస్తూ ఉంటాయి. మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయటానికి మన పొట్టలో ఒక నిర్ణీత పరిమాణంలో ఆమ్లం అవసరం. దాని మోతాదు ఎక్కువైనా లేదా తక్కువైనా అల్సర్ల బెడద పెరుగుతుంది. వేళ్లకు తినకపోవటం, పొట్టను ఎక్కువసేపు ఖాళీగా ఉంచటం, కాఫీ, టీలు, వేపుళ్ళు, నూనె పదార్థాలు, బేకరీ ఐటమ్స్ వంటి జంక్ ఫుడ్తో పొట్టను చెత్తకుప్పలాగా మార్చటం, పెయిన్ కిల్లర్లు, స్టిరాయిడ్ వంటి కొన్ని రకాల మందులు, హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా, ఇవన్నీ పొట్టలో మ్యూకస్ పొరను దెబ్బతీసి అల్సర్లకు కారణమవుతుంటాయి. అల్సర్ అంటే మన వాడుక భాషలో చెప్పాలి అంటే పుండండి. ఆహార వాహికలో ఈ అల్సర్ ఫామ్ అయితే దాన్ని ఈసోఫేజియల్ అల్సర్ అంటారు. అండ్ స్టమక్లో కనుక అల్సర్ ఫామ్ అయితే దాన్ని గ్యాస్ట్రిక్ అల్సర్ అంటారు. ఆర్ స్మాల్ ఇంటెస్టైన్ ఆర్ చిన్న పేగులో కనుక ఫామ్ అయితే దాన్ని డియోడనల్ అల్సర్ అంటారు. సో ఈ అల్సర్కి మన లొకేషన్ బట్టి రకరకాలైన కారణాలు ఉంటాయి, రకరకాలైన సిమ్టమ్స్ ఉంటాయి. సో ఈ ఈసోఫేజియల్ అల్సర్కి ప్రధానమైన కారణం వచ్చేసరికి చాలామంది ఈ యాసిడ్ రిఫ్లెక్స్ అండి. అంటే కడుపులో ఉండాల్సిన యాసిడ్ అనేది పైకి వచ్చేసి ఈసోఫాగస్లో చిన్న చిన్న అల్సర్స్ని క్రియేట్ చేస్తుంది. అలాగే కొంతమందిలో ట్యాబ్లెట్స్, అంటే కొన్ని రకాలైన ట్యాబ్లెట్స్ వాడడం వల్ల యాంటీబయాటిక్స్ ఈసోఫాగస్లో ఇరుక్కుపోయి అక్కడ అల్సర్స్ ఫామ్ అవ్వడం, లేకపోతే కొన్ని పొటాషియం సప్లిమెంట్స్ వాడడం, లేకపోతే మన బోన్స్ వీక్ అయినప్పుడు ఆస్టియోపోరోసిస్ అంటారు, అలాంటి వాటికి మెడిసిన్స్. వీటిలో కామన్గా మనం ఈ ఈసోఫేజియల్ అల్సర్స్ని చూస్తూ ఉంటాం. అండ్ రెండోది వచ్చేసరికి గ్యాస్ట్రిక్ అల్సర్స్ అండి. సో వీటికి ప్రధానమైన కారణం వచ్చేసరికి హెచ్ పైలోరీ ఇన్ఫెక్షను. సో ఈ ఇన్ఫెక్షన్ అనేది మనకి ఎలా వస్తుందంటే బయట ఆహారం అనేది ఎక్కువ తీసుకోవడం. సో మనం నార్మల్గా ఇంటి ఫుడ్ కాకుండా బయట ఎక్కువ ప్రిఫర్ చేయడం వల్ల ఈ అన్హైజీనిక్ ఫుడ్స్ ఆర్ అడల్టరేటెడ్ ఫుడ్స్లో ఇలాంటి బ్యాక్టీరియాలు అనేది మనకి కడుపులోకి వెళ్ళి అక్కడ అల్సర్కి దారిని తీస్తుంది. ఈ బ్యాక్టీరియా యొక్క ప్రత్యేకత ఏంటంటే నార్మల్గా మనకి కడుపులో ఉండే యాసిడ్ ఆల్మోస్ట్ 2 లీటర్ల యాసిడ్ వస్తుంది పర్ డే. మనం పొరపాటున ఒక బ్లేడ్ కూడా స్వాలో చేస్తే అది కరిగిపోయేంత యాసిడ్స్ ఉంటాయి. సో ఈ బ్యాక్టీరియా అనేది ఇలాంటి యాసిడ్స్ కూడా రెసిస్టెంట్ ఉంటుంది. సో తద్వారా వాళ్ళకి ఈ కడుపులో అల్సర్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అలాగే పెయిన్ కిల్లర్స్, ఎక్కువగా కాళ్ళు నొప్పులకి, కీళ్ళ నొప్పులకి ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్ అనేది చూస్తూ ఉంటాం. అలాగే డియోడనల్ అల్సర్ వచ్చేసరికి 99% మనకి హెచ్ పైలోరీ అనే ఇన్ఫెక్షన్ వల్ల ఈ డియోడనల్ అల్సర్స్ అనేది వస్తూ ఉంటాయి. మన పొట్టలో జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్లను గ్యాస్ట్రిక్ అల్సర్స్ అని, చిన్న ప్రేగు భాగంలో ఏర్పడే వాటిని డియోడినల్ అల్సర్ అని పిలుస్తారు. పొట్ట లోపల సున్నితమైన పొర దెబ్బతిని అల్సర్ పుట్టుకు రావటానికి నిన్న మొన్నటిదాకా పొట్టలో ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి కావటాన్నే కారణంగా భావించేవాళ్ళు. అయితే అల్సర్లకు హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే ఒక రకపు బ్యాక్టీరియానే అసలు విలన్ అని ఇప్పుడు వైద్య ప్రపంచం గుర్తించింది. సాధారణంగా ఇతర ఏ బ్యాక్టీరియా అయినా కడుపులోని ఆమ్లంలో చనిపోతుంది. కానీ ఈ ఒక్క బ్యాక్టీరియా మాత్రమే ఆమ్లాన్ని తట్టుకుని జీవిస్తుంది. పైగా ఆమ్లం అధిక ఉత్పత్తికి కూడా దోహదం చేస్తుంది. దీంతో జీర్ణాశయంలో అల్సర్లు కూడా పెరుగుతాయి. 80% మందిలో హెలికోబ్యాక్టర్ వల్లే అల్సర్లు వస్తూ ఉంటాయి. ఇక మానసిక ఒత్తిడి, కారం, మసాలాలు ఎక్కువగా తినే అలవాటు, పొగ తాగటం, మద్యపానం, వేళకు ఆహారం తీసుకోకపోవటం వంటివి అల్సర్ల బాధల్ని మరింతగా పెంచుతూ ఉంటాయి.
బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అండి. కొంత తిన్నా కూడా వాళ్ళకి పెయిన్ అనేది ఎక్కువైపోతుంది. డియోడనల్ అల్సర్లో వాళ్ళు తింటే పెయిన్ తగ్గుతుందండి. సో ఇలాంటి సిమ్టమ్స్ ప్లస్ మోషన్ నల్లగా అవుతుందా, ఎట్లా ఉంది, కలర్ని బట్టి కూడా మనం ఒక రఫ్గా అంచనా వేస్తాము. సో ఇలాంటి వాళ్ళకి సింపుల్ ఎండోస్కోపిక్ టెస్ట్ చేయడం ద్వారా మనకి ఈ లొకేషన్ తెలుస్తుంది, సివియారిటీ తెలుస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం మనం ఈ బ్యాక్టీరియా ఉందా లేదా అనేది కూడా ఈ ఎండోస్కోపీలోనే అప్పటికప్పుడే మనం వెంటనే టెస్ట్ కూడా చేయొచ్చు. అండ్ మనకు కనుక కొంత సస్పీషియస్గా అనిపిస్తే మనం బయాప్సీలు తీసుకునే కాకుండా ఫాలోఅప్ కూడా అడ్వైజ్ చేస్తాం. అలాగే అవసరాన్ని బట్టి మనం కొన్నిసార్లు ఈ ఎండోస్కోపీయే కాకుండా స్టూల్ టెస్ట్ అని, బ్రెత్ టెస్ట్ అని, హెచ్ పైలోరీకి టెస్ట్లు, అలాగే అవసరాన్ని బట్టి ఇమేజింగ్ అంటే సిటీ స్కానింగ్, పెట్ స్కాన్ లాంటివి అడ్వైజ్ చేస్తూ ఉంటాం. సో అల్సరు ట్రీట్మెంట్ వచ్చేసరికి అవసరాన్ని బట్టి మనం ఈ యాంటాసిడ్స్ అంటే పీపీఐస్ అంటాం, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, అలాంటి ఒక 6 to 8 వీక్స్ అడ్వైజ్ చేస్తాం. సో అంతేకాకుండా ఈ స్టమక్లో కనుక అల్సర్స్ కనుక ఫామ్ అయితే మనం ఈ హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా టెస్ట్ చేసి ఒకవేళ కనుక బ్యాక్టీరియా వల్ల ఈ అల్సర్ నిర్ధారణ అవుతే మనం వీటికి 14 రోజులకి యాంటీబయాటిక్ కోర్స్ ఇవ్వడం ద్వారా క్యూర్ చేస్తాం. రెండోది ఎన్ఎస్ఐడిస్ అల్సర్స్ అంటే ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల అల్సర్స్ అయితే వాళ్ళకి పెయిన్ కిల్లర్స్ ఆపేయడము, లేకపోతే పెయిన్ కిల్లర్స్తో పాటు ఈ పీపీఐస్ అనేది కాంబినేషన్లో ఇవ్వడం ద్వారా ఈ అల్సర్స్ అనేది క్యూర్ చేస్తాం. అలాగే స్మాల్ ఇంటెస్టైన్లో అల్సర్స్ అయితే ప్రధానంగా హెచ్ పైలోరీయే కాబట్టి హెచ్ పైలోరీ ట్రీట్మెంట్ ఇస్తాము. అండ్ మళ్ళీ రాకుండా ఉండడానికి ఫుడ్ హైజీన్ కానీ ఇలాంటివి అడ్వైస్ చేస్తూ ఉంటాం. పొట్టలో అల్సర్లు ఉన్నప్పుడు లోపలి ఆమ్లం ఆ అల్సర్లను తాకినప్పుడల్లా భరించలేనంత మంటగా ఉంటుంది. పొట్టను ఎక్కువసేపు ఖాళీగా ఉంచినప్పుడు, భోజనం చేసిన తర్వాత, కారం మసాలాలను అధికంగా తీసుకున్నప్పుడు అల్సర్ల బాధలు మరింతగా పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మధ్యరాత్రి వేళల్లో అల్సర్లు ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. అన్నం తింటూనే ఎక్కువై 3-4 గంటల తర్వాత తగ్గుతుంది. అల్సర్ల మూలంగా తరచూ కడుపులో నొప్పి, మంట, ఉబ్బరం, పుల్లటి తేన్పులు, మలబద్ధకం, అన్నం సహించకపోవటం, కొంచెం తిన్నా కడుపు నిండినట్లు ఉండటం, ఆకలి లేకపోవటం, నోటిలో ఎక్కువగా నీళ్లు ఊరటం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అల్సర్లు ముదురుతున్న కొద్దీ తరచూ వాంతులు అవుతుంటాయి. జీర్ణాశయంలో రక్తస్రావం మూలంగా విరేచనాలు నల్లగా అవుతుంటాయి. కొన్నిసార్లు అల్సర్లు క్యాన్సర్లుగా కూడా మారుతూ ఉంటాయి. అల్సర్స్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే మన జీవన శైలి మార్పులు. అంటే ఇందా చెప్పుకున్నట్టు టైం టు టైం ఫుడ్, స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవడం, ఎక్కువ హెవీగా తినకపోవడం, లేకపోతే తిన్న తర్వాత 5-10 నిమిషాలు నడవడం, రాత్రి కూడా తినడానికి పడుకోవడానికి మధ్యలో 2 hours గ్యాప్ ఉండేది చూసుకోవడం, అండ్ వీటితో పాటు ఎక్కువ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ అలవాట్లు ఉంటే అవి మాన్పించడం. దీని ద్వారా మనం ఈ అల్సర్స్ రాకుండా చూసుకోవచ్చు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత అండ్ ఫుడ్ హైజీన్ కూడా మెయింటైన్ చేయడం ద్వారా ఈ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్స్ రేట్ని కూడా తగ్గించవచ్చు. అలాగే అల్సర్ రిస్క్ను కూడా తగ్గించుకోగలుగుతాం. పొట్టలో అల్సర్లను GI ఎండోస్కోపీ, బేరియం ఎక్స్రేల సాయంతో ఇవాళ సులువుగానే నిర్ధారించుకోవచ్చు. హెచ్ పైలోరీని కనుక్కోవటానికి ర్యాపిడ్ బయాప్సీ చేయాల్సి ఉంటుంది. అల్సర్ల తీవ్రతను బట్టి యాంటాసిడ్ మాత్రల్ని కొంతకాలం పాటు వాడుకోవాల్సి ఉంటుంది. అయితే మందులతో పాటు జీవనశైలి, ఆహారపు అలవాట్లలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వేళకు భోజనం చేయాలి. రాత్రి బాగా పొద్దుపోయాక తినటం మంచిది కాదు. పొట్టను ఎక్కువసేపు ఖాళీగా ఉంచకూడదు. 3-4 గంటలకు ఒకసారైనా తినటాన్ని అలవాటు చేసుకోవాలి. సాత్వికాహారం తీసుకోవటం మేలు. మజ్జిగ, పెరుగు వంటివి అల్సర్ల తీవ్రతను బాగా తగ్గిస్తాయి. వంటల్లో పులుపు, కారం, మసాలాలను బాగా తగ్గించాలి. కాఫీ, టీలు, బేకరీ పదార్థాలు, వేపుళ్లను అతిగా తీసుకోకూడదు. పొగ, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. తీవ్రమైన ఒత్తిళ్లు, ఆందోళన కూడా అల్సర్లను ప్రేరేపించేవే కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. మందులు, ముఖ్యంగా పెయిన్ కిల్లర్లను వాడకూడదు. ఈ జాగ్రత్తలు అల్సర్లను చాలా వరకు నివారిస్తాయి.